లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, పగల రాత్ర. లంకాపురం జమీందారు ఉపేంద్రరాయుడికి శిస్తులు వసూలు చేసేందుకు, రైతుల కష్టసుఖాలు తెలుసుకుని దివాణంలో చెప్పేందుకు చురుకుదనం, తెలివితేటలు గల ఉద్యోగి కావలసి వచ్చాడు. దివాను ఆ విధంగా చాటింపు వేయించాడు. చాలామంది యువకులు వచ్చారు. జమీందారు పక్కన కూర్చుని ఉండగా దివాను వాళ్ళని ఒక్కొక్కడిగా పిలిచి, నువ్వు 12 అడుగుల లోతు 10 అడుగుల వెడల్పు గల గోతిలో పడ్డావనుకో, అప్పుడు ఎలా బయటికి వస్తావు అని ప్రశ్నించసాగాడు. ప్రతి ఒక్కడూ సాయం కోసం కేకలు వేస్తానని, ఎవరో వచ్చి లాగుతారని జవాబులు చెప్పసాగారు. అయితే చివరగా ఒక యువకుడు దివానును, అయ్యా, నే పడ్డ గోతిలో నిచ్చెన ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అక్కడ నిచ్చెన ఉంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతా అన్నాడు దివాను. అది పగలా రాత్రా అని అడిగాడు యువకుడు. పగలా రాత్రా అనేది సమస్య కాదు, ఆ గోతిలో నుంచి ఎలా బయటికి వస్తావు అన్నది ప్రశ్న అన్నాడు దివాను కాస్త చిరాగ్గా. దానికి ఆ యువకుడు, అది రాత్రివేళ కానప్పుడు, నేను గుడ్డివాణ్ణి కూడా అయి ఉండనప్పుడు అసలు నేను ఆ గోతిలో ఎందుకు పడతాను అన్నాడు. ఆ జవాబు విని దివాను ఆశ్చర్యపోతున్నంతలో జమీందారు చిరునవ్వు నవ్వి, వెంటనే ఇతడికి ఉద్యోగ బాధ్యతలు అప్పజెప్పండి అన్నాడు.